హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అసలు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అసలు ఓపికే లేదండి. అంటే ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బాగానే ఉన్నాను. మేమైతే ఈ వీడియో వచ్చేసి నేను చెప్పాను కదండి, లాస్ట్ వీడియోలో ఒక ఫంక్షన్ ఉంది, అది మీకు త్వరలోనే చెప్తాను అని చెప్పేసి చెప్పాను కదా. ఇంకా ఆ వీడియో అంటే ఆ ఫంక్షన్ కోసం సరుకులు తీసుకురావడానికి వెళ్తున్నామండి. ఇంకా మేము రెడీ అవుతున్నామని తెలిసి, అంటే నాకంటే ముందు హితంకైతే స్నానం చేపించి రెడీ చేశాననమాట. ఇంకా నేను రెడీ అవుతున్నానని చూసేసి మేము వెళ్ళంగానే ఆ అమ్మాయి ఫస్ట్ వెళ్ళిపోయిందనమాట. ఇంకెక్కడ వదిలేసి వెళ్తారో అని చెప్పేసి హితి ముందుగానే వెళ్ళేసి కూర్చొని ఉందంట బ్యాక్ సీట్‌లో. ఇంకా వద్దు అని చెప్పలేక మా హస్బెండ్ అయితే తీసుకెళ్దామని చెప్పేసి వెళ్తున్నామండి. నేనైతే వద్దు అనే చెప్పానండి. ఎందుకంటే ఈవినింగ్ టైం అనమాట. ఇంకా వర్షం కూడా పడేలాగుంది, ఎందుకు అని చెప్పేసి అన్నాను. కాకపోతే హితమ్మ నేను వస్తాను అనేసరికి సర్లే అని చెప్పేసి తీసుకెళ్తున్నామండి. ఇంకా బిట్టు చూసారు కదా, ఇంకా బిట్టు బాగా సతాయిచ్చేస్తాడనమాట. చింటూనన్నా ఎత్తుకొచ్చింటే బాగుండు, కామ్‌గా అన్నావు నిన్ను. బిట్టు అయితే భలే సతాయిస్తా ఉన్నాడండి. ఇట్లేదనా ఎర్ర బస్సానా ఓన్ పెద్దకి ఎవరో పోయింది ఎవరో పోయిండ్రమ్మా నేనా పుణ్యతమ్మా అమ్మా ఇంకో ఇంకో అంటే పుణ్యతమ్మా సరే లాస్ట్ వీడియో అంటే చింటూ బిట్టుకి పుచ్చకాయకి థీమ్ చేశాను కదండి. ఇంకా అప్పుడైతే హితి వాయిస్ పెడితే అది కట్ అయిపోయిందంట. నాకైతే నా చెల్లి చెప్పిందండి. ఇంకిప్పుడు వాయిస్ వచ్చిందా లేకుంటే కట్ అయిపోయిందా నాకైతే వీడియోలో కామెంట్ చేయండి. ఇంకా బస్ చూసారు కదా, ఆ బస్సు మేము ఓం శక్తికి వెళ్ళింది గుర్తొచ్చిందంట హితికి. ఇంకా అది చెప్తుందండి హితి, మనము ఈ బస్సులోనే వెళ్ళింది మనము హోం శక్తికి. ఎవరెవరు వెళ్ళారంటే ఇలా పలానోళ్ళు వెళ్ళారు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా మేమైతే రీచ్ అయిపోయామండి ముల్బాగలకి. ఇంకా అప్పుడే వర్షం అయితే పడి ఆగిపోయిందండి. ఇంకా మేమైతే సరుకులు కొనడానికి ఇప్పుడైతే వర్షం అయితే లేదనమాట. హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఈవినింగ్ టైం కాబట్టి షాపింగ్ కొంచెం స్లోగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎండ్ టైంలో అయితే ఎప్పుడెప్పుడు రా బాబు వెళ్ళిపోదాము ఇంటికి అన్నట్టు అయితే ఉంటుందండి. ఇంకా ఈవినింగ్ టైం చల్లగా అయితే చేసుకోవచ్చు షాపింగ్. మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు. కానీ ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడిందండి. అది ఏంటా అన్నది నేను వీడియో మధ్యలోనే లేకుంటే ఎండింగ్‌లో చెప్తాను. ఇంకా మేమైతే సరుకులు కొనడానికి ఈరోజు అంటే ఎప్పుడూ లేనిది ఈ షాప్‌కైతే తీసుకొచ్చారండి. అంటే ఇక్కడ కొంచెం క్వాలిటీగా దొరుకుతాయని చెప్పేసి ఎవరో చెప్పారంట. అందుకోసం అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అక్కడ షాపింగ్ చేస్తుంటే నేను ఇక్కడ స్టిక్కర్స్ అవి షాపింగ్ చేస్తున్నాననమాట. ఇంకా మా షాపింగ్ అయిపోయింది కానీ మా హస్బెండ్ షాపింగ్ మాత్రం ఇంకా అవ్వట్లేదండి. నేనైతే పనిలో పని అని చెప్పేసి ఫ్యాన్సీ స్టోర్ కూడా వెళ్ళి వచ్చేసానండి. ఇంకా మళ్ళీ నేను ఫ్యాన్సీ స్టోర్‌కి వెళ్ళాలి అని చెప్తే ఏమన్నా అంటారు అని చెప్పేసి ఇంట్లోనే చెప్పారండి. నాకైతే ఫ్యాన్సీ స్టోర్ అలాంటివి ఏం పెట్టుకోకు, మనం వెళ్తున్నది సరుకులు కొనడానికి, సరుకులు మాత్రమే కొనుక్కొనొద్దాం, ఇంకెక్కడ స్టాప్ కూడా ఇవ్వను, అలానే ఫ్యాన్సీ స్టోర్ ఏమి కానీ తీసివ్వను అని చెప్పేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చారనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి ఎందుకు అంత తలనొప్పి అని తీసుకొచ్చేసానండి. నేను ఊరికి వచ్చినప్పుడే నేను మా ఊర్లోనే తీసుకొచ్చాననమాట. ఇంకా అన్నీ ఉన్నాయి కానీ స్టిక్కర్స్ మాత్రం మర్చిపోయాను అప్పుడు కొనుక్కునింది. అందుకోసం అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చేసాను. ఇంక ఇక్కడ చింటూ బిట్టు మామూలుగా విసిగించలేదండి. నిజంగా నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది బిట్టు మీద. చింటూనే బెటర్ బాబు అనిపించింది అనమాట. ఇంకంతలా విసిగిచ్చేసాడండి. బిట్టుకి పాపం అంటే నిద్ర వచ్చేసింది అనమాట. ఇంకా నిద్ర వస్తే వాళ్ళు ఖచ్చితంగా తట్టుకోలేరండి. ఇంకా అలాగా చాలా విసిగిచ్చేశారు. ఇంకా హితం ఉండడం వల్ల కాసేపు అలా ఆడిపించిందండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వచ్చి ఎంత సేపు అయిందో, చాలా అంటే చాలా సేపు అయిందండి. ఈ షాప్ లో ఏంటంటే ఫస్ట్ మనం లిస్ట్ ఇచ్చేస్తామన్నమాట. లిస్ట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు అన్ని ఒక సంచిలోకి అయితే ఒక సైడ్ అయితే వేసి పెట్టేస్తారండి. ఇంకా వాటిని మనం చూస్తున్నట్టు ఒకటొకటే ఆ చీటీలోనివంతా చదివి ఎత్తి ఇస్తారనమాట. ఇంకా మేము కొన్న ఐటమ్స్ కి ఒక గిఫ్ట్ కూడా వచ్చిందండి. అది ఏంటా అన్నది చెప్తాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే వాళ్ళేమనుకున్నారో తెలుసా? అంటే ఏదైనా మిస్ అవుతుందో ఏమో, లేకుంటే ఏదైనా రేట్ ఎక్కువేస్తారేమో
అని చెప్పేసి వీళ్ళు వీడియో తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పారండి, అలా కాదు ఇది యూట్యూబ్ కోసం అని చెప్పి వీడియో తీస్తున్నాము. మీరేమి మిస్టేక్ చేస్తారనో ఏం కాదు అని చెప్తే సర్లే అని చెప్పేసి నవ్వుకున్నారనమాట. అంటే ఎవరు ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటారండి. నాకేంటంటే ఒకసారి నేను వీడియో తీస్తుంటే సడెన్‌గా నాకేదన్నా వాళ్ళేదన్నా తప్పుగా అనుకుంటున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా నేనసలు వీడియోనే తీయనండి. అలాంటి మనస్తత్వం నాది. ఇంక మాకైతే సరుకులైతే ఇచ్చేసారండి. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! మూటైతే కట్టేస్తున్నారనమాట. దీనికి అంటే చాలానే అయిందనమాట. బిల్లు మాత్రం మోగిపోయింది. అక్కడ ఆయిల్ డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా మనవే. ఇంకా బిల్లు మాత్రం మోగిపోయింది. మా హస్బెండ్ ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసొచ్చారు. కానీ ఇక్కడ బిల్లయితే మోగిపోయింది. నేను చెప్పాను కదా! మనం కొన్న సరుకులకి గిఫ్ట్ అయితే ఇచ్చారని చెప్పేసి ఇదేనండి ఫ్రూటీ జ్యూస్ అయితే ఇచ్చారనమాట. ఇంకిక్కడ బిల్లు నేను చెప్పనండి. మీకు కనిపిస్తే మీరు తెలుసుకోవచ్చు. అది క్లారిటీగా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి నాకే తెలియలేదు. ఇంకా ఇంత అయిందండి బిల్లు మాత్రం. ఇంకా మేమన్నిటిని ఆటోనైతే తీసుకెళ్ళామనమాట. ఇంకా కార్ డిక్కీలో ఇవన్నీ పడవు అని చెప్పేసి ఆటోనైతే తీసుకెళ్ళామండి. ఇంకా మాతో పాటు మా అన్న వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళైతే ఎక్కిచ్చేస్తున్నారు అన్నీ. ఇంకా చాలానే ఉన్నాయిలేండి సరుకులు. మనం డిక్కీలోకేసే అన్ని లేవు. ఇంకా చాలానే ఉన్నాయన్నమాట. ఇవే కాదండి ఇంకా కొనుక్కోవాల్సినవి చాలానే ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి రేషన్ దగ్గర అయ్యే ఇది మాత్రం తీసుకునేస్తున్నాము. అన్నీ ఒకే చోట తీసుకునేస్తున్నామండి. ఆకులు, గ్లాసులు గానీ, ఇంకా స్వీట్ వేసుకోవడానికి బౌల్స్, స్పూన్స్ ఇవన్నీ అన్నీ కొనేసామన్నమాట. ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. ఇంకా రేపు అలా కొనుక్కొచ్చేస్తారనమాట. ఇంకా 1 డే అయితే ఉందనమాట. నార్మల్‌గా ఏదైనా ఫంక్షన్ ఉంది, లేకుంటే ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే, మా ఇంట్లో వాళ్ళు ఎలా అంటే నేనొచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఆ రోజు నైట్ వెళ్ళేసి ఒక 8:00కో లేకుంటే 7:00కో వెళ్ళేసి సరుకులన్నీ తీసుకొచ్చేస్తారనమాట. కానీ ఇవాళేంటో మా హస్బెండ్‌కి ఒక డే అంటే ఒక రోజు ముందు వెళ్ళామనమాట. ఇంకా అక్కడి నుండి అంటే రేషన్ షాప్ దగ్గర కొనిందంతా అయిపోయిందండి. ఇంకా బాటిల్స్‌కైతే తీసుకుందామని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామనమాట. ఇక్కడైతే హాఫ్ లీటర్‌వి లేవని చెప్పారండి. అందుకోసమని చెప్పి డిస్కషన్ చేస్తున్నారనమాట. 1 లీటర్ తీసుకుందామా? హాఫ్ లీటర్ తీసుకుందామా? అని చెప్పేసి. ఇంకా ఫైనల్లీ హాఫ్ లీటర్‌వి కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అని చెప్పారనమాట. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇక్కడే కొనుక్కొని వెళ్ళిపోదాం. మళ్ళీ మళ్ళీ అంటే కొంచెం రిస్క్ అలానే కొంచెం టైం కూడా పడదు అని చెప్పేసి ఇక్కడే అయితే కొనుక్కుంటున్నారండి. మనకైతే నార్మల్‌గా బిస్లరీ వాటర్ అనమాట. ఇంకా అది దొరకలేదంట ఇక్కడ. అది కూడా అయిపోయినాయి అని చెప్పారు. అందుకోసం అని చెప్పి బిస్లరీ లేకపోయినా పర్లేదులే అని చెప్పేసి ఇండిపెండెన్స్ అంట. ఇంకా దాన్నైతే తీసుకుంటున్నామండి. ఇదంతా ఎందుకు వాటర్ ఫిల్టర్ అయితే మా ఊర్లో ఉందనమాట. ఇంకా ఒక కాయిన్ అంటే ఒక ₹5 కాయిన్ వేస్తే ఒక బిందె నీళ్ళైతే వస్తాయండి. అలా చేయొచ్చు కదా అని చెప్పేసి మా హస్బెండ్‌కి నేనైతే చెప్పానండి. ఇంకా వద్దు వాటర్ బాటిల్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ కదా! అంటే మా ఇంట్లో చేయడం లాస్ట్ ఫంక్షన్ అండి ఇది. అంటే పిల్లలకి చేయడం లాస్ట్ ఫంక్షన్ అనమాట. ఇంకా వీళ్ళు కాకపోతే ఇంకెవరికి చేస్తాము అనుకుంటున్నాను ఇవ్వాలని చెప్పేసి అన్నీ చేసేద్దాము పర్ఫెక్ట్‌గా అని చెప్పేసి అయితే వాటర్ బాటిల్ కూడా ఇచ్చేద్దాము అని చెప్పేసి అయితే వచ్చారనమాట. ఇంకా మా హస్బెండ్ ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే ఇంకా ఎవరు చెప్పినా వినరనమాట. ఇంక అందుకోసం అని చెప్పి వేస్ట్ అని చెప్పి నేనైతే చెప్పలేదండి. ఇంకా వాటర్ బాటిల్ కూడా తెచ్చి అయితే పెట్టేస్తున్నారు. ఈ వాటర్ బాటిల్స్ అయితే ఒక 6 ప్యాకెట్స్‌గా అయితే తీసుకున్నామండి. ఇంకా ఒక్కో ప్యాకెట్‌కి ఒక 6 అయితే వచ్చాయన్నమాట. 6 వాటర్ బాటిల్స్ వచ్చాయి. ఇంకా మీరే కౌంట్ చేసుకోండి అవి ఎన్నొస్తాయో అని చెప్పేసి. ఇంకా మేమైతే కార్‌లో వస్తున్నాం. ఇంకా మాకంటే ముందే వచ్చేసారనమాట వీళ్ళు. వచ్చేసి మేమొచ్చేసరికే ఇలా రూమ్ అంతా నింపేశారండి. ఇంకా రూమ్‌లో మొత్తం నిండిపోయాయన్నమాట. ఇంకా సరుకులన్నీ తెచ్చేసారు కానీ ఇంకొన్ని అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఒక రోజైతే ఉంది కదా! తీసుకుందాంలే అని చెప్పేసి అవైతే పెండింగ్ పెట్టి వచ్చామన్నమాట. ఇంకా వచ్చి రాంగానే నాకైతే స్టొమక్ పెయిన్ మామూలుగా రాలేదండి. అసలా ఏమైందో ఏమో తెలీదు గానీ వచ్చేసరికి స్టొమక్ పెయిన్ మాత్రం అసలా నాకు అంటే నార్మల్‌గా భరించలేనంత స్టొమక్ పెయిన్ అయితే వచ్చేసిందనమాట. చాలా సేపే నేను వెయిట్ చేశానండి. అంటే తట్టుకున్నాననమాట. కానీ నా వల్ల అవ్వట్లేదు. అందుకోసమని చెప్పేసి నేనైతే హాస్పిటల్‌కి కూడా వెళ్ళొచ్చాననమాట. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత 2 ఇంజెక్షన్‌లయితే వేశారు. ఇంకా వేసేసి టాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట. ఇంక అందుకే నేనిలా నీరసంగా ఉన్నాను. ఇంకా నాకసలా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే ఓపిక కూడా లేదనమాట. ఇంకా రేపే అంటే ఎల్లుండే కాబట్టి ఈరోజు నైటే చెప్పేయాలండి అందరికీ. అంటే ఎవరెవరికి చెప్పాలో వాళ్ళకందరికీ ఇవాళే చెప్పాలనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి చెప్దాము అనుకునే లోపు నాకిలా అయింది. ఇంకా చాలా సేపయితే టైం వేస్ట్ అయితే అయిపోయిందండి.
ఇంకా టైం వేస్ట్ చేసి అంటే చెప్పే వాళ్ళకి చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకోసం అని చెప్పేసి ఎలాగోలా కష్టపడి నేను చెప్తున్నాననమాట. వీళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ అయితే ఒకరికొకరికే కాల్ చేసి చెప్తున్నారు. నేను కూడా అలా కాల్ చేసి అయితే చెప్తున్నాననమాట. ఇంకా అలా ఉందండి పరిస్థితి. నాకైతే స్టొమక్ పెయిన్ అది ఎందుకొచ్చిందో ఏమో గానీ అసల సడెన్‌గా వచ్చేసిందనమాట. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం పర్లేదండి. కొంచెం పర్లేదంటే ఉండుండి వచ్చేదనమాట స్టొమక్ పెయిను. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత గ్యాస్ట్రిక్ అని అయితే చెప్పారనమాట. ఎక్కువ ఆయిలీ ఫుడ్ గానీ, మసాలా ఐటెమ్స్ గానీ, లేకపోతే ఆ టైంకి తినకపోయినా కూడా గ్యాస్ట్రిక్ వస్తది. ఇంకా అలా అని చెప్పారు. ఫైనల్లీ మా ఫంక్షన్‌కి షాపింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఏసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి.